అందరికీ నమస్కారం. మనం ఈరోజు 7th క్లాసు డే 8 ఇంగ్లీష్ రెడీనెస్ లో భాగంగా నర్చరింగ్ నేచర్ అంటే ప్రకృతి రక్షణ, ప్రకృతిని మనము రక్షించుకోవడం అనే యాక్టివిటీస్ ఇందులో చేయబోతున్నాము. ఫస్ట్ ఇక్కడ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఇక్కడ వచ్చేసరికి ఒక ప్యాసేజ్ ఇచ్చారు, కాన్వర్జేషన్ ఇచ్చారు, చూద్దాం. అంబేర్ ఇది అనేది మనకు నర్చరింగ్ నేచర్ అనేది సిక్స్త్ క్లాసు నీమ్ బాబా అనే లెసన్ లో నుంచి ఇచ్చారు సమరీ. ఇక్కడ 6th క్లాసు టెక్స్ట్ బుక్ స్ప్రింగ్ బ్లూమ్ అనే టెక్స్ట్ బుక్ నుంచి నీమ్ బాబా అనే లెసన్ నుంచి ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ అంబేర్ అనే అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి సిట్టింగ్ అండర్ ద నీమ్ ట్రీ. యా ఇట్ ఫీల్స్ సో నైస్ టు సిట్ హియర్ ఆఫ్టర్ స్కూల్ నుంచి వస్తుంది. నీమ్ అంటే వేప చెట్టు కింద కూర్చుంటుంది. అప్పుడు నీమ్ బాబా అంటే వేప చెట్టు ఇన్ జెంటిల్ వాయిస్ స్లోగా చిన్న వాయిస్ తోటి వెల్కమ్ బ్యాక్ అంబేర్, హౌ వాజ్ యువర్ డే, ఎలా ఉంది ఈ రోజు అని అడుగుతుంది వేప చెట్టు. అప్పుడు అంబేర్ వచ్చేసరికి సర్ప్రైజ్డ్, ఆశ్చర్యపోతుంది. హూస్ దట్, ఎవరు ఇక్కడ, ఎవరు లేరే. ఓ ఆర్ యూ టాకింగ్ టు మీ నీమ్ బాబా, నువ్వే నా మాట్లాడేది అని చెట్టుని అడుగుతుంది. అప్పుడు నీమ్ బాబా వచ్చేసరికి ఎస్ మై చైల్డ్, అవును నేనే. యూ కెన్ కాల్ మీ నీమ్ బాబా, నన్ను నీమ్ బాబా అనొచ్చు. ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ మెనీ ఇయర్స్, నేను ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి నివసిస్తున్నాను. వాచింగ్ జనరేషన్స్ గ్రో, చాలా జనరేషన్స్ ని చూశాను. అప్పుడు అంబేర్ వచ్చేసరికి ఏమంటుందంటే, వావ్ దట్స్ అమేజింగ్, వేర్ డిడ్ యూ కమ్ ఫ్రమ్, నీమ్ బాబా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతుంది. నెక్స్ట్ నీమ్ బాబా వచ్చేసరికి లాంగ్ ఎగో మై కైండ్ ఫస్ట్ గ్రూ ఇన్ నార్త్ ఇండియా అండ్ మయన్మార్. ఫస్ట్ నేను నార్త్ ఇండియాలో ఉండేవాడిని, మయన్మారు ఆ ప్రాంతంలో. బట్ నౌ యూ కెన్ ఫైండ్ నేమ్ ట్రీస్ ఇన్ మెనీ కంట్రీస్ బికాస్ పీపుల్ డిస్కవర్డ్ హౌ యూస్ఫుల్ నేమ్ ట్రీస్ ఆర్. నా యొక్క ఉపయోగాలు చూసి అన్ని కంట్రీస్లలో నేను పెరుగుతున్నాను అని చెప్పింది. నెక్స్ట్ అంబేర్ వచ్చేసరికి యూస్ఫుల్ ఇన్ వాట్ వే, ఏ విధంగా నువ్వు యూస్ఫుల్ అని అడుగుతుంది. అప్పుడు నెక్స్ట్ నేమ్ బాబా వచ్చేసరికి ఎవ్రీ పార్ట్ ఆఫ్ మీ హెల్ప్స్ పీపుల్ అండ్ ద ఎర్త్, మై లీవ్స్ అంటే ఆకులు, బార్క్ బెరడు, సీడ్స్ విత్తనాలు, అండ్ ఫ్లవర్స్ ఆర్ యూజ్ టు మేక్ మెడిసిన్స్ లలో ఉపయోగిస్తారు. ప్రొటెక్ట్ క్రాప్స్ పంటలు చెదపురుగులు లాంటి ఏవైనా జబ్బులు రాకుండా వాటికి పిచ్చికారి లాంటివి చేస్తుంటారు. అండ్ కీప్ ద సరౌండింగ్స్ క్లీన్ అంటే మన ఇల్లు శుభ్రం చేసుకోవడానికి చాలా లిక్విడ్స్, ఫ్లోర్ లిక్విడ్స్ వచ్చాయి కదా, ఆ విధంగా వాటిలలో కూడా నన్ను ఉపయోగిస్తారని చెప్తున్నా. నెక్స్ట్ అంబేర్ వచ్చేసరికి ఏమని చెప్తుంది, మై గ్రాండ్ మదర్ వన్స్ యూజ్ నీమ్ లీవ్స్ టు క్యూర్ మై కోల్డ్, షీ సెడ్ నేమ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఒకసారి మా గ్రాండ్ మదర్ కూడా వేపాకులు నా కోసము నాకు జలుబు చేస్తే ఉపయోగించింది, ఆమె చాలా ఆరోగ్యానికి చాలా మంచిదని కూడా చెప్పింది. నెక్స్ట్ నేమ్ బాబా వచ్చేసరికి నేమ్ బాబా షీస్ రైట్ అంబేర్, పీపుల్ రెస్పెక్ట్ మీ ఫర్ మెనీ హీలింగ్ అండ్ ప్రొటెక్షన్. బాధ నుంచి నన్ను చాలా గౌరవిస్తారు, ఎందుకంటే నేను వాళ్ళకి బాధను పోగొడతాను. సమ్ ఈవెన్ కాల్ మీ నేచర్స్ గిఫ్ట్ టు హ్యూమన్స్, ప్రకృతి ప్రసాదించిన వరం అని కూడా చెప్తారు. నెక్స్ట్ అంబేర్ ఏమంటుందంటే, దట్స్ వండర్ఫుల్ నేమ్ బాబా, ఐ నెవర్ రియలైజ్డ్ యూ డూ సో మచ్ ఫర్ ఎవరీ వన్. నాకు నిజంగా ఈ చాలా మంచి విషయాలు చెప్పావు అని చెబుతుంది. నెక్స్ట్ నేమ్ బాబా వచ్చేసరికి ట్రీస్ లైక్ మీ క్వైట్లీ హెల్ప్ పీపుల్, చెట్లు ప్రజలకు ఉపయోగపడతాయి, అలాంటి చెట్లు యానిమల్స్ కు ఉపయోగపడతాయి. అండ్ ద ప్లానెట్ ఎవ్రీడే, ప్రతి ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి మా చెట్లు ఉపయోగపడుతుంటాయి. వీఆర్ యువర్ ఫ్రెండ్స్ అంబేర్, మేము మీలో కలిసిపోయాము, మీ ఫ్రెండ్స్ లాగా తయారయ్యాము అని వేప చెట్టు చెబుతుంది. నెక్స్ట్ అంబేర్ వచ్చేసరికి ఐ అండర్స్టాండ్, థ్యాంక్ యూ నేమ్ బాబా, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ అదర్స్ ట్రీస్ టు. థ్యాంక్ యూ, నాకు ఇన్ని మంచి విషయాలు చెప్పావు నేమ్ బాబా, నేను కూడా మిగిలిన చెట్లను నిన్ను కూడా కాపాడుకుంటాను అని చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకు క్వశ్చన్స్ ఇచ్చారు.
ఒక 5 క్వశ్చన్స్ చూద్దాము. ఈ క్వశ్చన్స్ కి వీటికి ఆన్సర్స్. ఇక్కడ మనకు నేమ్ ట్రీ, చెట్టు కింద కూర్చున్న అంబేరు ఇక్కడ చూడొచ్చు. మనము ఇక్కడ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని చూడొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసరికి వేర్ డిడ్ అంబేర్ సిట్ ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ స్కూల్. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ కూర్చుందంటే అండర్ నేమ్ ట్రీ, వేప చెట్టు కింద. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ ద స్టోరీ? ట్రీస్ ఆర్ అవర్ ఫ్రెండ్స్ అండ్ హెల్ప్ ద ప్లానెట్, సో వీ షుడ్ ప్రొటెక్ట్ దెమ్. ట్రీస్ మనకు మంచి ఫ్రెండ్స్, వాటిని మనం కాపాడుకోవాలి అని ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్, వేర్ డిడ్ నేమ్ ఫస్ట్ గ్రో అకార్డింగ్ టు నేమ్ బాబా. నేమ్ బాబా ప్రకారం ఎక్కడ ఫస్ట్ ఇది పెరిగింది అంటే నార్త్ ఇండియా అండ్ మయన్మార్ రీజియన్. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ వన్, వై ఈజ్ నేమ్ కాల్డ్ నేచర్స్ గిఫ్ట్ టు హ్యూమన్స్. అంటే ఎందుకు నేచర్స్ గిఫ్ట్ అని అంటారు అంటే ఇట్ గివ్స్ ఫ్లవర్స్, ఇట్ గివ్స్ ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ నేచర్ ఆర్ రాంగ్. ఇట్ హ్యాస్ మెనీ హెల్ప్ఫుల్ యూజెస్ ఇన్ డైలీ లైఫ్. డైలీ లైఫ్ లో మనకు చాలా యూస్ఫుల్ ఉంది కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ పార్ట్స్ ఆఫ్ ద నేమ్ ట్రీ ఆర్ యూస్ఫుల్. మొత్తం అన్ని పార్ట్స్ మనకి యూస్ఫుల్, లీవ్స్, బార్క్, సీడ్స్ అండ్ ఫ్లవర్స్. కరెక్ట్ ఆన్సర్ బి. నెక్స్ట్ ఇక్కడ లెట్స్ లెర్న్ వొకాబులరీ. మ్యాచింగ్ ఇచ్చారు మనకు సెకండ్ రోమన్ లో. చూద్దాం. వర్డ్ మీనింగ్, సినానిమ్. కోర్ట్ యార్డ్ అంటే ఏంటంటే ఆన్సర్ బి, ఓపెన్ స్పేస్ ఇన్సైడ్ ఆర్ బిసైడ్ ద హౌస్. మనకు హౌస్ కి పక్కన గానీ వెనక పక్కన గానీ చాలా ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని మనం కోర్ట్ యార్డ్ అంటాం. నెక్స్ట్ విస్పర్ అంటే అర్థం ఏంటంటే టు టాక్ ఇన్ ఏ వెరీ సాఫ్ట్ లో వాయిస్, చిన్నగా మాట్లాడడం అంటే గుసగుసలాడడం. సి. నెక్స్ట్ థర్డ్ వన్, రెమెడీ అంటే ఏ క్యూర్. డి ఆన్సర్. ఏ క్యూర్ ఆర్ ట్రీట్మెంట్ ఫర్ ఇల్నెస్. మనము ఏదైనా క్యూర్ అంటే తగ్గడానికి తీసుకునేటువంటి ట్రీట్మెంట్, బాధను తగ్గించుకోవడానికి. నెక్స్ట్ మెడిసినల్ అంటే హెల్ప్ఫుల్ ఆర్ హీలింగ్, మనకు ఉపయోగపడేది. నెక్స్ట్ ప్రొటెక్ట్ అంటే అర్థం ఏంటంటే టు కీప్ సేఫ్ ఫ్రమ్ హార్మ్, మనము రక్షించుకోవడం. ఈ విధంగా మ్యాచింగ్ చూసాము. అదే విధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, కాన్వర్జేషన్ మనకు డే 8 కి సంబంధించి 7th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఇవి వీడియోస్ అన్ని మన ఛానల్లో ప్లేలిస్ట్ లో అందుబాటులో ఉన్నవి, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.